నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన బాధాకరం, హేయమైనది, నీచమైనది, నికృష్టమైనది. ఆ సంఘటన గురించి మాట్లాడాలంటేనే మనకే సిగ్గుగా ఉంది. అటువంటిది స్టూడెంట్స్ చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఒక అమ్మాయిల యొక్క వాష్రూమ్స్లో చిన్న చిన్న కెమెరాలు, సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. ఒక హాస్టల్లో అమ్మాయిలు ఉపయోగించేటువంటి వాష్రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే బయట వ్యక్తులకి సాధ్యం కాదు. వారితో కలిసి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చేసినటువంటి పని ఇది. అంటే అమ్మాయిల వాష్రూమ్లోకి అమ్మాయిలు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఒక అమ్మాయి మాత్రమే ఫిక్స్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి సీసీ కెమెరాని ఫిక్స్ చేయటం వల్ల ఎన్ని ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట అన్ని వాష్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అంతమంది వీడియోలు 300కు పైగా వీడియోలు చిత్రీకరించారంట. చిత్రీకరించిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయటమే కాదు, ఆ వీడియోలను అమ్ముకుంటున్నారంట, డబ్బులకు అమ్ముకుంటున్నారంట. ఇటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది? ఎప్పుడైతే ఈ వీడియోలను చిత్రీకరించారో, బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిసిందో అమ్మాయిలంతా కాలేజీ ప్రిన్సిపాల్కు, యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ గారు అప్పుడు కరెక్ట్గా స్పందించలేదు. చాలా కాలమైంది జరిగి. స్పందించి ఎవరైతే అమ్మాయి ఫిక్స్ చేసిందో ఆ అమ్మాయిని ఎవరైతే ప్రేరేపించారో, చెయ్యమని చెప్పారో, దాని వెనుకున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరి మీద పట్టుకుని శిక్ష విధించినట్లయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కానీ కాలేజీ యాజమాన్యం సరిగా స్పందించలేదు. ఆ తర్వాత విద్యార్థి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ నిరసన తెలియజేయగానే ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే పోలీస్ యంత్రాంగం వచ్చింది. పోలీస్ యంత్రాంగం వచ్చిన తర్వాత ఎస్పీ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో చూసాం మనం. అది కరెక్ట్ కాదు. తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చారు. వచ్చిన తర్వాత వార్డెన్ గారిని సస్పెండ్ చేస్తారంట. వార్డెన్ని సస్పెండ్ చేయటం కాదు, దానికి బాధ్యులైనటువంటి వారి మీద, అందరి మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సభ్య సమాజము తలదించుకునేటువంటి సంఘటన ఇది. దేశంలో ఇటువంటి సంఘటన ఇప్పుడు ఎక్కడా జరగలేదు. ఏదో ఒకరిద్దరి మీద వీడియోలు తీసినటువంటి, రికార్డ్ చేసినటువంటి సంఘటనలు చూసామే తప్ప అమ్మాయిల వాష్రూమ్లో 3 సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి 300 వీడియోలు చిత్రీకరించినటువంటి సంఘటన దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమం కావచ్చు. అటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది? రికార్డ్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఆ వీడియోలను అమ్ముకుని క్యాష్ చేసుకునే ఆలోచన ఎవరికి వస్తుంది? పెద్ద క్రిమినల్ మైండ్ ఉంటేనే. అంత క్రిమినల్ మైండ్తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆ కర్త, కర్మ, క్రియ ఎవరైతే ఉన్నారో అతనిని తప్పకుండా పట్టుకుని శిక్షించాలి. దాని వెనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులున్నా, పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తులున్నా సరే అందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము వెంటనే స్పందించాలి, ఇంకా స్పందించాలి. దీంట్లో మనం ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. ఎవరిని నిందించడం కానీ, ప్రభుత్వాన్ని నిందించడం కానీ, విమర్శించడం కానీ చేయట్లేదు. కానీ ప్రభుత్వం స్పందించినటువంటి విధానాన్ని మనం ప్రశ్నించాలి. అక్కడ ఎవరైతే బాధితులు అమ్మాయిలు ఉన్నారో, ఆ బాధితుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సమాజం అంతా భరోసాని ఇవ్వాలి, అండగా నిలవాలి. వారి బాధని మనము తీర్చలేము, వారు పడుతున్న భయాన్ని మనము తొలగించలేము. ఎందుకంటే అమ్మాయిల యొక్క జీవితము ముడిపడినటువంటి సంఘటన ఇది. ఆ రికార్డ్ చేసినటువంటి ఆ దుష్టులు, దుర్మార్గులు ఆ వీడియోలను మాధ్యమాల్లో ఎక్కడెక్కడ పోస్ట్ చేశారో తెలియదు కదా మనకి. వారిని పట్టుకుంటేనే కదా మనకు తెలిసేది. వారిని పట్టుకుని ఎక్కడెక్కడ మాధ్యమాల్లో పోస్ట్ చేశారో అవన్నీ డిలీట్ చేయాలి, వెంటనే డిలీట్ చేయాలి. సభ్య సమాజము భయపడే ఇలాంటి సంఘటనలు చేసినటువంటి వ్యక్తులు, అరే మనం ఎవరైనా ఇటువంటి సంఘటనలు చేస్తే పలానా సమయంలో పలానా సంఘటన ప్రభుత్వం ఇంత సీరియస్గా ఉంది, వీరి మీద ఇంత యాక్షన్ తీసుకుంది అనే భయం రావాలి. ఆ భయం లేకపోతే ఇలాంటి సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు కూడా రాజకీయ కోణంలో కాకుండా ఆ జరిగిన విధానం మీద మాత్రం అందరూ స్పందించడంలో తప్పులేదు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి.
మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వంకైనా ఎవడైనా చూడాలంటే, పోకిరి వెధవలు ఒక అమ్మాయిని తలెత్తి చూడాలంటేనే భయంతో చస్తాడు అని చెప్పారు ఆయన. ఏదండి, భయపడతాం కాదు కదా. అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 300 వీడియోలు చేస్తే మీరు స్పందించరెందుకు? గత 2 నెలల నుంచి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఏ సంఘటన మీదైనా మీరు స్పందిస్తున్నారా? పూర్తిగా మీరు స్పందించండి. మీ మార్కు రాజకీయ పరిపాలన చూపించండి. అమ్మాయిలకు నేనున్నాననే భరోసాను కల్పించండి. ఏ అమ్మాయి అయినా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు స్కూళ్ళు కానీ కాలేజీ కానీ వెళ్ళి ఆ క్లాసులకు అటెండ్ అయ్యి చదువుకుని మరీ సురక్షితంగా ఇంటికి వచ్చేటువంటి వాతావరణం మా ప్రభుత్వం కల్పిస్తుందని భరోసాను ఇవ్వండి. లేదంటే అభద్రతా భావంతో ఉన్నారు అమ్మాయిలంతా. అమ్మాయిల తల్లిదండ్రులు కుటుంబాలన్నీ అభద్రతా భావంతో ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టకండి, కఠినంగా శిక్షించాలని మనం కోరుకుంది. వెంటనే ఎంత త్వరగా ఎంక్వైరీ చేసి పట్టుకుంటే అంత మంచిది. ఎంత లేట్ అయితే అంత ప్రమాదం ఉంది. దోషులను పట్టుకోవడం లేట్ అయితే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియోలను ఎక్కడెక్కడో వారు పోస్ట్ చేసేస్తారు, అవి వైరల్ అయిపోతాయి. అమ్మాయిల జీవితాలు డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తుందని, ఆ దోషులను శిక్షిస్తుందని మనం భావిద్దాం. ఎక్కడో కలకత్తాలో జరిగిన సంఘటన మీద దేశమంతా స్పందించింది. మరి ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన మీద మరి ప్రజలందరూ ఆటోమేటిక్గా మీరు లేట్ చేస్తూ ఉంటే అదంతా సభ్య సమాజం అంతా వారికి అండగా నిలబడుతుంది, వారికి సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితులు రాకముందే ప్రభుత్వము ఆ సమస్యలను చక్కదిద్దుతుందని భావిద్దాం. ఆ విధంగా ఎంక్వైరీ చేసి ఆ దుష్టులు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి ప్రజలంతా కోరుకుంటున్నారు. అలా చేస్తుందని మనం ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.